వీధులు మండపాల్లో కొలువుదీరిన వేల గణపతులు గంగమ్మ ఒడికి చేరుకోనున్నాయి. 11 రోజుల పాటు భక్తుల పూజలందుకున్న వినాయకులు శనివారం ఉదయం నుంచే నగర వీధుల్లో ప్రత్యేక శోభాయాత్రలు ప్రారంభమయ్యాయి. ఈసారి శనివారం నిమజ్జనం కావడంతో భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ సందర్భంగా భాగ్యనగరంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ మళ్లింపులు, నిమజ్జనానికి సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం ఈ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. యావత్ నగర ప్రజలు భక్తకోటి ఈ మహా ఘట్టంలో పాల్గొనేందుకు ఉత్సాహంగా ఉన్నారు. గణపతి బాబా మోరియా, దేవుడంటే నువ్వేలే ఉండ్రాళ్ళ గణపయ్య. గణేష్ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం భక్తులకు కనువిందు చేయనుంది. ఉదయం నుంచే భారీ ఊరేగింపుగా బయలుదేరిన ఈ విగ్రహం ట్యాంక్ బండ్కు చేరుకోనుంది. ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భారీ క్రేన్ల సహాయంతో నిమజ్జనం ప్రక్రియను సులభతరం చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. ఖైరతాబాద్ గణపతి ఊరేగింపులో వేలాది మంది భక్తులు, కళాకారులు పాల్గొని డప్పులు, నృత్యాలతో నిమజ్జనాన్ని ఉత్సాహంగా జరపనున్నారు. విగ్రహం ట్యాంక్ బండ్కు చేరుకునే మార్గంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. నాలుగు చేతులున్న సామి భక్తులకి గలోటేమిటి, ఏకదంతుడైన ఏమి పాసామికి కొదువేమిటి, గజాననుడు అయిన ఏమి గౌరమ్మే అమ్మ తనకి, మహాశివుడు కన్న తండ్రి విష్ణుమూర్తి మామ తనకి. వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలైతే అమల్లో ఉన్నాయి. ముఖ్యంగా ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ మళ్లింపులైతే ఉంటాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ట్యాంక్ బండ్ నుంచి మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్ నరేష్, చెప్పండి. వైష్ణవి, గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. మనం ప్రస్తుతం ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గ్ వద్ద ఉన్నాము. ఎన్టీఆర్ మార్గ్ వద్ద ప్రధానంగా చూసుకుంటే ఖైరతాబాద్ మహా గణేశునికి సంబంధించిన నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మహా గణేశుడు మరికొద్దిసేపట్లో ఇక్కడికి రానున్నారు. మహా గణేశుని శోభాయాత్ర ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది ఖైరతాబాద్ నుంచి. అది నెమ్మదిగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇటు సెక్రటేరియట్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, అదేవిధంగా ఇటు ట్యాంక్ బండ్ వరకు శోభాయాత్ర కొనసాగుతుంది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మనం ప్రస్తుతం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఖైరతాబాద్ గణేశునికి సంబంధించి క్రేన్ నెంబర్ 4 ఏదైతే ఉందో అక్కడ ఆ క్రేన్ ద్వారానే మహా గణేశుడిని గంగమ్మ ఒడిలోకి చేర్చేందుకు అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ఈ క్రేన్ ఏదైతే ఉందో బెంగళూరు నుంచి ప్రత్యేకంగా తెప్పిస్తారు. ప్రతి సంవత్సరం కూడా 300 టన్నుల కెపాసిటీ లిఫ్ట్ చేసే విధంగా ఈ క్రేన్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా డ్రైవర్ కూడా, ఎవరైతే ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో అతను కూడా దాదాపు 5 సంవత్సరాల నుంచి ఈ గణేశునికి సంబంధించి, అంటే లాస్ట్ ఇయర్ దాదాపు 70 అడుగుల మహా గణేశునికి సంబంధించి నిమజ్జనం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం అంటే దాదాపు 5 ఏళ్ల నుంచి అజయ్ కుమార్ అని చెప్పి ఆపరేటర్ వస్తున్నాడు. అతని ద్వారానే నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుందని చెప్పొచ్చు. దానికి సంబంధించి అంటే మహా గణేశుడు మరి కాసేపట్లో ఇక్కడ రానున్నారు సందర్భంగా ఇక్కడ ముందుగా ట్రయల్ రన్ అనేది నిర్వహించుకుంటున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మరికొద్ది సేపట్లో ఖైరతాబాద్ మహా గణేశుడు అంటే మధ్యాహ్నం 1 గంట వరకు అంటే ఇక్కడికి చేరుకుంటారు. ఆ తర్వాత 1 గంట 30 నిమిషాల సమయంలో ఖైరతాబాద్ మహా గణేశుడిని గంగమ్మ ఒడిలో చేర్చే నిమజ్జన కార్యక్రమం అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పరిస్థితి ఉంది. దీంతో ప్రజలెవరూ కూడా ఇటువైపు రాకుండా చూస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఎన్టీఆర్ మార్గంలో నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి వాహనాలు ఉదయం వరకు నడిచాయి. కాకపోతే ఖైరతాబాద్ మహా గణేశుడి సంబంధించి నిమజ్జన కార్యక్రమం ఇక్కడ ఉంటుంది కాబట్టి ఈ నేపథ్యంలో అధికారులు ఇక్కడ నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తిగా ఆపేశారు. ప్రస్తుతం ట్యాంక్ బండ్, అదేవిధంగా ఇటు పీపుల్స్ ప్లాజా వద్ద నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ వ్యాప్తంగా 20 ప్రధాన చెరువుల్లో నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుంది. అదేవిధంగా 72 కృత్రిమ లేఖలను ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా చూస్తుంటే
జీహెచ్ఎంసీ అధికారులు చాలా కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రతి అంశానికి సంబంధించి అంటే ఇక్కడ నిమజ్జన కార్యక్రమం కానీ అదేవిధంగా పరిశుభ్రత అంటే క్లీనింగ్ సంబంధించి కూడా మొత్తం కూడా జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉంటుంది. ఎప్పటికప్పుడు 24/7 అన్నట్టుగా 15,000 మంది సిబ్బందితో ఇక్కడ క్లీనింగ్ ప్రాసెస్ అనేది చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ నిమజ్జనానికి సంబంధించి అంటే విగ్రహాలు నిమజ్జనం చేసిన తర్వాత హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేసిన తర్వాత వాటికి సంబంధించిన వ్యర్థాలను కూడా తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మరోవైపు ఏదైతే నిమజ్జనానికి పెద్ద ఎత్తున భక్తులు అంటే సందర్శకులు పెద్ద ఎత్తున వస్తుంటారు కాబట్టి వారి కోసం అని చెప్పేసి ఇక్కడ మెడికల్ క్యాంపులు అదేవిధంగా ఫ్రీ వాటర్ సప్లై కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం కూడా ఇటు ఎక్కడ కూడా ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా ఉండడం కోసం అని చెప్పేసి మొత్తం 13 కంట్రోల్ రూములను ఏర్పాటు చేయడం జరిగింది. 13 కంట్రోల్ రూముల ద్వారా ఇక్కడికి సంబంధించి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. అంటే ఏదైతే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు ఉన్నాయో ఆ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా మానిటరింగ్ చేసుకుంటూ కూడా ప్రజలకి సూచనలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే వాహనాలు ఏదైతే ఉన్నాయో ఆ వాహనాలు జామ్ కాకుండా కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. 160 పుషింగ్ టీమ్స్ అంటే యాక్షన్ టీమ్స్ ను రంగంలో దింపడం జరిగింది. వాళ్ళు ఎక్కడైనా ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లమ్ ను క్లియర్ చేసేందుకు ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో అంటే ఎక్కడైనా ట్యాంక్ బండ్ కానీ ఇటు నెక్లెస్ రోడ్డు అదేవిధంగా పీపుల్స్ ప్లాజా ఈ పరిసర ప్రాంతాల్లో కానీ తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఏదైతే ఉందో ఆ ఫ్లైఓవర్ ప్రాంతంలో కూడా ఎక్కడ ఆటంకాలు కలగకుండా కంట్రోల్ రూమ్ ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. దీంతో ఇటు విగ్రహాల నిమజ్జనానికి కానీ మిగతా వాటికి సమస్యలు లేకుండా చూస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అధికారులంతా కూడా సమన్వయం అంటే ఇక్కడ కంట్రోల్ రూమ్ లో ఉండే సూచనలు ఏదైతే చేస్తారో ఆ సూచనల ద్వారానే ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎక్కడ ఎలాంటి సమస్యలు రాకుండా ప్రశాంతంగా నిమజ్జన కార్యక్రమం కొనసాగాలని చెప్పేసి చూస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మనం ప్రస్తుతం ట్యాంక్ బండ్ వద్ద అంటే ఎన్టీఆర్ మార్గ్ లో ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏదైతే ఉందో ఆ సెంటర్ లో విజువల్స్ చూసుకోవచ్చు. ఇక్కడ సీసీ కెమెరాల్లో మొత్తం మానిటరింగ్ చేసుకుంటూ ఇక్కడ అధికారులు సూచనలు చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ప్రతి చోట కూడా పిన్ టు పిన్ చెక్ చేసుకుంటూ ఎక్కడైనా సమస్యలు ఉన్నాయా అంటే వాహనాల నిమజ్జనానికి సంబంధించి సమస్యలు కానీ ట్రాఫిక్ సమస్యలు కానీ ఏమైనా ఉంటే వాటికి సంబంధించి అక్కడ టీమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారన్నమాట. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు దాదాపు 50,000కు పైగా విగ్రహాల నిమజ్జన కార్యక్రమం ఉంటుంది కాబట్టి అక్కడ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు అయితే ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఈ రోజు రాత్రి అదేవిధంగా రేపు మార్నింగ్ కూడా నిమజ్జన కార్యక్రమం కొనసాగే అవకాశం ఉంది. అయితే నిమజ్జన కార్యక్రమంలో ప్రధాన ఘట్టం అనేది ఖైరతాబాద్ మహాగణేశునికి సంబంధించి 69 అడుగుల ఖైరతాబాద్ మహాగణేశుని గంగమ్మ ఒడికి చేర్చడమే ప్రధాన ఘట్టంగా ఉంటుంది. ఆ ఘట్టానికి సంబంధించి అధికారులు మొత్తం కూడా కాన్సన్ట్రేషన్ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధాన ఘట్టం ముగిసిన తర్వాత మిగతా విగ్రహాల నిమజ్జనం అనేది కొనసాగుతూ ఉంటుంది. అది త్వరతరగున పూర్తి చేయొచ్చు అని చెప్పేసి అధికారులు భావిస్తున్న పరిస్థితి. మధ్యాహ్నం 1:30 వరకు ఖైరతాబాద్ మహాగణేశుని నిమజ్జనం కోసం అని చెప్పేసి అధికారులు అయితే సిద్ధమవుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే ఈ రోజు గణేష్ నిమజ్జనానికి సంబంధించి పెద్ద ఎత్తున కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మోయింజాది మార్కెట్ అదేవిధంగా చార్మినార్ ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వాహనాలు బారులు తీరిన పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. దీంతో అక్కడ వాహనాలకు సంబంధించి విగ్రహాలకు సంబంధించేసి అక్కడ ప్రత్యేకంగా అంటే కమిటీలు ఉత్సవ కమిటీలు ఏదైతే ఉన్నా ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో ఆ విగ్రహాలకు స్వాగతం పలుకుతూ కూడా అక్కడ ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ రాజకీయ పార్టీలు కానీ అదేవిధంగా ఉత్సవ నిర్వాహకులంతా కూడా దీనికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇటు ట్యాంక్ బండ్ కానీ ఇటు పీపుల్స్ ప్లాజా అదేవిధంగా నెక్లెస్ రోడ్ ఈ ప్రాంతాలకు సంబంధించి పెద్ద ఎత్తున విగ్రహాల నిమజ్జన కార్యక్రమం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మనం ప్రస్తుతం విజువల్స్ మహిళా కానిస్టేబుల్ కూడా పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. మొత్తంగా 30,000 మంది అంటే ఈ రోజు నిమజ్జన కార్యక్రమం ఏదైతే ఉందో దానికి సంబంధించి 30,000 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మహిళలు అంటే సందర్శకులు మరికొద్ది సేపట్లో పెద్ద ఎత్తున అంటే ఖైరతాబాద్ మహాగణేశునికి సంబంధించిన శోభాయాత్ర మరికొద్ది సేపట్లో ఇక్కడికి వస్తుంది. ఆ శోభాయాత్రలోనే పెద్ద సంఖ్యలో సందర్శకులు కానీ భక్తులు కానీ తరలి వస్తుంటారు కాబట్టి వాళ్ళ భద్రత కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా మహిళలకు సంబంధించి భద్రత కోసం చెప్పేసి షీ టీమ్స్ కూడా రంగంలో దింపించారు. దాదాపు ఇప్పటి వరకు అంటే గణేష్ నిమజ్జనాలకు సంబంధించి దాదాపు 598 పైగా కేసులు నమోదు చేయడం జరిగిందని చెప్పేసి అధికారులు చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఎక్కడా కూడా ఇటు నిమజ్జనానికి సంబంధించి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఈ నిమజ్జన కార్యక్రమం కొనసాగేలాగా అధికారులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి అంటే ఇప్పటికే అధికారులంతా కూడా ఉదయం నుంచి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి ఆటంకాలు జరగకుండా చూడాలని చెప్పేసి అధికారులు ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి ఉంది. మరోవైపు నిమజ్జనానికి సంబంధించి ఇటు పీపుల్స్ ప్లాజా కానీ అదేవిధంగా ట్యాంక్ బండ్ వద్ద పెద్ద ఎత్తున విగ్రహాలు నిమజ్జనం కోసం వస్తున్న సందర్భంగా అక్కడ కూడా నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుంది. ఇటు హుస్సేన్ సాగర్ లో దాదాపు 9 బోట్లను ఏర్పాటు చేసి 200 మంది గజ